కేసరి చాప్టర్ 2 మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ సినిమా బాలీవుడ్లో రిలీజ్ అయ్యి మంచి రివ్యూస్ అండ్ మంచి హిట్ అయిన సినిమా. ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడాలని ఇప్పుడు తెలుగులోకి డబ్ చేసి థియేటర్స్లో రిలీజ్ చేశారు. నేను హిందీ వెర్షన్ చూడలేదు, తెలుగులోనే చూశాను. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. మరి సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా, సినిమా చూసాక నాకు ఎలా అనిపించిందో నా ఒపీనియన్ ఈ వీడియోలో చెప్తాను. సినిమా ప్లాట్ విషయానికి వస్తే 1919 పంజాబ్లో జలియన్ వాలాబాగ్లో అప్పటి పంజాబ్ జనరల్ అయిన డయ్యర్ దారుణంగా అమాయకులని ఇండియన్స్ని కాల్చి చంపాడు. అతనికి ఉన్న అధికార బలంతో అక్కడ చనిపోయిన వారు అమాయకులు కాదని, టెర్రరిస్టులని, అందుకే చంపామని కేసుని బయటికి రాకుండా చేశాడు. అది చూసిన ఇండియన్ లాయర్ అయిన శంకరన్ నాయర్ బ్రిటిష్ వారు చేసిన అన్యాయాన్ని ఎలా ఎదిరించి చనిపోయిన వాళ్ళకి ఎలా న్యాయం చేశాడు అనేది స్టోరీ. ఇక సినిమా విషయానికి వస్తే సినిమా నాకైతే చాలా నచ్చింది. ప్రతి ఒక్క ఇండియన్ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఆ టైంలో మొత్తం బ్రిటిష్ గవర్నమెంట్కి ఎదురు తిరిగి కోర్టులో కేసు గెలవడం అంటే మామూలు విషయం కాదు. సినిమా ఇప్పుడు తెలుగులో కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే శంకరన్ నాయర్గా అక్షయ్ కుమార్ గారు ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. సినిమా మొత్తం క్యారెక్టర్లు ఇమిడిపోయి యాక్ట్ చేశారు. అక్షయ్ కుమార్ గారి కెరీర్లో ఒక మంచి రోల్గా శంకరన్ నాయర్ రోల్ మిగిలిపోతుంది. మాధవన్ గారు కూడా ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. సినిమాలో కోర్టులో జరిగే సీన్స్ అన్నీ అదిరిపోయాయి. మెయిన్గా మాధవన్కి అక్షయ్ కుమార్కి మధ్య వచ్చే సీన్స్ అదిరిపోయాయి అంతే. ఒకరికి మించి ఒకరు పోటీ పడి యాక్ట్ చేశారు కాబట్టి కోర్ట్ సీన్స్ అంత బాగా వచ్చాయి. సినిమాలో ఎమోషన్ సీన్స్ కూడా బాగున్నాయి. బీజిఎం కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. అనన్య పాండింగ్ యాక్టింగ్ కూడా సినిమాలో సర్ప్రైజ్ చేసింది. చాలా బాగా యాక్ట్ చేసింది తను. క్లైమాక్స్ కూడా గూస్ బంప్ సీన్స్తో అదిరిపోయింది. సినిమాలో ఏదైనా నెగిటివ్ ఉందంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఎప్పుడైతే కోర్టులో కేసు పడుతుందో ఇక అక్కడి నుంచి సినిమా అదిరిపోయింది. ఫైనల్గా ఈ కేసరి చాప్టర్ 2ని అస్సలు మిస్ అవ్వకండి. ఒకవేళ సినిమా మీరు ముందే చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.